వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15:3. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడే తన వాక్యాన్ని మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టును గాక. ఆమేన్. ప్రభునందున్న సహోదరులారా, సహోదరిలారా, ఈరోజు ప్రభు దినం. నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని దేవుడు చెప్పిన దినం. కాబట్టి ప్రతి ప్రభు దినం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుట మనం నేర్చుకున్న క్రమం. మరి ఏ జ్ఞాపకం చేసుకోవాలి? ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేసుకోవడానికి మనం కూడుకుంటా ఉన్నాం? దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారమే 3వ దినమున లేపబడెను. లేఖనాలు ముందుగానే చెప్పాయి ఆయన ఈ లోకానికి వస్తాడని, మరణిస్తాడని, తిరిగి లేస్తాడని. అయితే ఎందుకు ఆయన చనిపోయాడు? మన పాపముల నిమిత్తం అని రాయబడింది. మన పాపముల నిమిత్తం చనిపోయాను. పాపం చేసింది ఆయన కాదు. ఒక 4 లేఖనాలు గుర్తు చేస్తాను చూడండి. దేవుడు పాపం లేనివాడు అంటానికి 2 కొరింథీ పత్రిక చూడండి 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. దేవుడు ఎవరు ప్రియులారా? పాపము ఎరుగని వాడు. పాపం అంటే ఏంటో కూడా ఎరగడు ఆయన. పాపమెరుగని వాడు. పేతురు భక్తుడు ఏం రాస్తున్నాడో చూడండి. మొదటి పేతురు పత్రిక 2:22. మొదటి పేతురు పత్రిక 2:22. ఆయన పాపము చేయలేదు. ఈ శ్రేష్టమైన మాటలు మన హృదయంలో ముద్ర వేసుకోవాలి. ఆయన పాపము చెయ్యలేదు. హెబ్రీ పత్రిక చూడండి 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 4:15. 4:15 చదువుతున్నాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పాపము లేనివాడుగా ఉండెను. యోహాను భక్తుడు కూడా ఏ సాక్ష్యం చెప్తున్నాడో చూడండి. మొదటి యోహాను పత్రికకు రండి 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 3:5. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. చేస్తే కదా ప్రియులారా పాపం ఉండేది. యోహాను సువార్త 8:46. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? కాబట్టి 2 కొరింథీ పత్రిక 5:21 పాపము ఎరుగని వాడు. మొదటి పేతురు పత్రిక 2:22 ఆయన పాపం చెయ్యలేదు. హెబ్రీ పత్రిక 4:15 ఆయన పాపము లేనివాడు. మొదటి యోహాను పత్రిక 3:5 ఆయన యందు పాపమేమీ లేదు. యోహాను 8:46 నా యందు పాపమున్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు? కాబట్టి ఆయన పాపం చేయలేదు ప్రియులారా. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడాయన. మనకు సరిపోయినవాడు, మనకు తగినవాడు. మనం చేసిన పాపముల నుండి విడిపించి రక్షించటానికి ఆయన సరిపోయినవాడు, ఆయన తగినవాడు అని లేఖనాలు చెప్తున్నాయి. మనం కదా పాపం చేసింది. ఒక మాట చూడండి, దేవునిలో పాపం లేదని మనకు అర్థమైంది. మరి పాపం ఉంది మనలో. చూడండి రోమాపత్రిక 5:12 చదువుకుందాం. రోమాపత్రిక
5:12 చదువుదాం చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది, ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. అసలు మానవుని స్థితిగతులు ఏంటి, మానవుని గతి ఏంటి, మానవుని జీవితం ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథం 7:29లో దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు, అపవాది తంత్రాలు కల్పించుకుని మానవుడు బ్రతికాడు. ఆదికాండం 6:12 దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపివేసుకుని ఉండిరి. చూడండి, సమస్త మనుషులు, రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఒక్కడు కాదు ప్రియులారా, అందరూ. రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పాపం చేసింది మనం, పాపంలో శిక్ష అనుభవించాల్సింది మనం. రోమపత్రిక 6:23 ఇలా చెప్తుంది, పాపం వలన వచ్చు జీతం మరణం. ఏ మరణం ప్రియులారా ఇది? పుట్టినందుకు చనిపోవాలి మరణం. ఈ మరణం వేరు. పుట్టాం కాబట్టి ఒకనాడు మరణించాలి, ఈ మరణం వేరు. కానీ పాపాన్ని బట్టి వచ్చు జీతం మరణం అంటే ఇది ఏ మరణం? రోమపత్రిక 5:12లో చదువుకున్నాం కదా, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది లోకంలోకి. ఆదాము నుండి పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా పాపం, ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. పుట్టినందుకు మనం మరణిస్తాం ప్రియులారా, ఆ మరణం వేరు. కానీ పాపాన్ని బట్టి మరణిస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాలు ఇలా చెప్తున్నాయి, ఈ అగ్నిగుండం రెండవ మరణం, ఈ అగ్నిగుండం రెండవ మరణం. పాపాన్ని బట్టి వచ్చే జీతం మరణం అంటే అది అగ్నిగుండం అన్నమాట. దేవుని లేఖనాలు అలా చెప్తున్నాయి. కాబట్టి మానవుని స్థితి ఏంటంటే ఇదన్నమాట. మన స్థితి ఒకప్పుడు ఏమిటి అంటే ఇది అన్నమాట. పాపాన్ని బట్టి వచ్చే జీతాన్ని మనం సంపాదించుకున్నాం, అది మరణం, అది రెండవ అగ్నిగుండం, అది రెండవ మరణం, అగ్నిగుండం అని రాయబడింది. కూలి పని చేసేవానికి ఒక జీతం ఉంది ప్రియులారా, పని చేస్తే జీతం తీసుకుంటున్నారు కదా డబ్బును. అలాగే నెల ఉద్యోగస్తులు, వారు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా ప్రైవేటు ఉద్యోగస్తులైనా నెలనాడు ఏం తీసుకుంటున్నారు ప్రియులరా? జీతం తీసుకుంటున్నారు కదా. ఎందుకంటే ఆ జీతం తీసుకోవడానికి వాళ్ళు అర్హులు అన్నమాట. ఎండకు గాలికి చెమట కోర్చి పని చేస్తే జీతం ఉంది, డబ్బు తీసుకుంటున్నారు, అందుకు అర్హులు వాళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళైనా, అది ప్రైవేటు వాళ్ళైనా, గవర్నమెంట్ వాళ్ళైనా నెలంతా కష్టపడుతున్నారు కాబట్టి జీతం తీసుకోవడానికి వాళ్ళు కూడా అర్హులు. అయితే పాపానికి కూడా జీతం ఉంది. పాపము వలన వచ్చు జీతం, పాపం చేయడాన్ని బట్టి, పాపంలో బ్రతకడాన్ని బట్టి వచ్చే జీతమే మరణం. లోకంలో జీతం తీసుకుంటున్నాం, చేసిన పాపానికి కూడా జీతం తీసుకోవాల్సిందే. అది ఏంటి అంటే మరణం. ఈ రెండవ మరణమే అగ్నిగుండం. దాన్ని తప్పించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 15:3లో చదువుకున్నాం, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను అని చూస్తాం. దేవాది దేవుడు మానవునిగా లోకానికి దిగొచ్చి మనందరి కోసం ఆయన ఈడ్చబడ్డాడు, అవమానాలు పొందాడు, అపహాస్యం పొందాడు, హేళన చేయబడ్డాడు. ఆయనను గుద్దారు, అరచేతులతో కొట్టారు, ముఖాన ఉమ్మి వేసి ఆయన అవమానపరిచారు. నిన్ను కొట్టింది ఎవడో ప్రవచింపుమని ఆయనను హేళన చేస్తూ మాట్లాడారు.
ముఖాన కేకరించి ఉమ్మివేస్తా ఉన్నారు. తల మీద ముండ్ల కిరీటాన్ని దిగగొడుతా ఉన్నారు. కొరడా దెబ్బల చేత ఆయనను శిక్షిస్తా ఉంటే, ఒకడు భూమిని దున్నినట్లుగా, భూమిని దున్నినప్పుడు పెడ్డలు పెడ్డలుగా, చదునుగా ఉన్న భూమి, చదరముగా ఉన్న భూమి పెడ్డలు పెడ్డలుగా ఎట్లయితే లేచి పడుతుందో, యేసుక్రీస్తు వారి శరీరం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మన కోసం శిక్షించబడింది. మోయలేని శిలువ భారాన్ని మోశాడు. ఆయన క్రింద పడినా కూడా గమ్యం చేరేంత వరకు ఆయన ఆపలేదు. కపాలమనబడిన కొండకు శిలువను మోశాడు. మన కోసం 3 మేకుల మధ్య శిలువ కొట్టబడ్డాడు ప్రియులారా. తన రక్తమంతా కార్చాడు, సమాప్తమని ప్రాణం పెట్టాడు. సమాధి చేయగా తిరిగి 3వ దినాన లేచాడు. అందుకే ఈరోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఆయన మన కోసం ప్రాణం పెట్టకపోయి ఉంటే, ఆయన మన కోసం చనిపోకపోయి ఉంటే, ఆయన మన కోసం మరణాన్ని గెలిచి తిరిగి పునరుద్ధానుడు కాకపోతే, ఈనాడు మనం క్రైస్తవులం కాదు, ఈనాడు మనం పరలోకం చేరేవారం కాదు. పాపానికి వచ్చే జీతం ఆరని అగ్నిగుండమే మన గతి. దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ఈరోజు మనం కూడుకోవాలి. ప్రభునందున్న ప్రియులారా, నరకం ఎంత భయంకరమైందో తెలుసా? దేవుని గురించి చూశాం కదా, ఆయన పాపం ఎరుగనివాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం లేనివాడు, ఆయన యందు పాపమేమీ లేదు, నా యందు పాపం ఉందని మీలో ఎవరు రుజువు చేయగలరని ఒక సవాలు విసిరిన దేవుడు ఆయన. అయితే పాపం చేసింది మనం, పాపంలో బ్రతికింది మనం, పాపానికి వచ్చే జీతం అగ్నిగుండం తెచ్చుకుంది మనం. పాపం లేని దేవుడు మన పాపాల కోసం సిలువలో బలయ్యాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? మత్తయి సువార్త 13:42-50 వచనాలు ఇలా చెప్తున్నాయి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. నరకంలో ఏముంది ప్రియులారా? సంతోషం ఉందనుకుంటున్నారా? ఆనందం ఉందనుకుంటున్నారా? ఈ లోకంలో పాపం చేస్తే ఆనందంగానే ఉంది. పాపం చేసేటప్పుడు రమ్యంగా ఉంది, తీయగా ఉంది పాపం. దాని పర్యవసానం, దాని అంతం ఏడిపిస్తుంది మనిషిని. నరకంలో ఏడిపే తప్ప ఆనందం ఉండదు. ఒక భర్త భార్యను కొడితే ఎంతసేపు ఏడుస్తుంది ప్రియులారా? ఎల్లప్పుడూ ఏడవదు కదా. ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు కొడితే ఎంచేపు ఏడుస్తారు ప్రియులారా? ఎప్పుడూ ఏడవరు కదా. అయితే నరకంలో ఎప్పుడు ఏడుపు మాత్రమే ఉంది. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు. యోహాను సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనం చూస్తే, నా నాలుకను చల్లార్చుటకు అంటున్నాడు అక్కడ ధనవంతుడు. అంటే నాలుక కాలిపోతుంది, చల్లార్చడానికి నాకు నీళ్లు కావాలంటున్నాడు. నరకంలో నాలుక కాలిపోతుంది. అక్కడ ఒక మాట ఉంది, ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నా. నరకంలో యాతన ఉంది. 28వ వచనం, ఈ వేదనకరమైన స్థలం, నరకంలో వేదన ఉంది. ప్రకటన 20:10, అంతులేని సంవత్సరాల బాధ ఉంది అగ్నిగుండంలో. కాబట్టి నరకంలో ఏడుపు ఉంది, నరకంలో పండ్లు కొరుకుతారు, నరకంలో నాలుక కాలిపోయి చల్లార్చటానికి నీటి కోసం అంగలారుస్తారు. నరకంలో యాతన ఉంది, నరకంలో వేదన ఉంది, నరకంలో అంతులేని సంవత్సరాల బాధ ఉంది. ఇవన్నీ నా పిల్లలు భరించలేరనే కన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన వాడు, ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా మనం తక్కువే అవుతుంది. కాబట్టి ఆ ప్రేమ కలిగిన దేవుడు మన కోసం ప్రేమతో ప్రాణం పెట్టాడు ప్రియులారా. అటువంటి దేవుణ్ణి ఎలా గణపరచగలం? పరలోకం ఇచ్చాడు, తనతో ఉండే. ఈ లోకం విడిస్తే దేవునితో ఉంటాం, పరలోకంలో ఉంటాం. శాశ్వత ఆనందం, శాశ్వత జీవం, పరలోకంలో దేవునితోనే ఆనందించే గొప్ప జీవితం మనకిచ్చాడు. ఎంత దేవుణ్ణి ఆరాధించినా మనం తక్కువే అవుతుంది. కాబట్టి మన పాపానికి వచ్చే నరకం తప్పించి, అగ్నిగుండం తప్పించి, దేవునితో ఉండే శాశ్వతమైన జీవాన్ని, పరలోకం ఆనందం ఇచ్చిన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులతో గణపరుద్దాం, మన దేవుని మహింపరుద్దాం. అటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.